తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి సీటు కేటాయించవద్దని పట్టుబట్టారు. తెలుగుదేశం పార్టీ రంపచోడవరం నియోజకవర్గ టికెట్ కేటాయించరాదని అమరావతిలో కొన్ని రోజులుగా ఎంపీపీ జడ్పీటీసీ మండల అధ్యక్షులు తిష్టవేసి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఒకానొక సమయంలో అనుకూల వ్యతిరేక వర్గం వారు పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వ్యక్తం చేసి మీడియా ముందు బల ప్రదర్శనలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం తమ ఊళ్లకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసిన మేరకు సొంత మండలాలకు చేరుకున్నప్పటికీ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. బుధవారం సాయంత్రం వంతల రాజేశ్వరికి టికెట్ కేటాయించరాదని ద్వితీయ శ్రేణి నాయకులు అడ్డతీగల మండలంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో వంతెల వద్దు తెలుగుదేశం ముద్దు అని భారీ ఎత్తున హాజరై నిరసనలు తెలియజేశారు. నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి నిరసన గళం కొనసాగించారు. ఇంతిలా చెప్పినా కూడా పార్టీ అధిష్టానం వైఖరి మార్చుకోకుండా వంతెల రాజేశ్వరికి సీటు కేటాయించినట్లయితే తాము మరింత నిరసన అధిష్టానానికి తెలిసే విధంగా చేస్తామని అన్నారు. వంతెల రాజేశ్వరి కాకుండా వేరే కొత్త వారికి ఎవరికిచ్చినా సరే తాము కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ జెండాను రంపచోడవరంలో ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీపీ, పార్టీ ప్రెసిడెంట్, ద్వితీయ శ్రేణి పార్టీ నాయకులందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు. జిల్లా రంపచోడవరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీమతి వంతల రాజేశ్వరికి టికెట్ ఇవ్వద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తద్వారా అధిష్టానం పిలుపు మేరకు నిన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, 11 మండలాల పార్టీ అధ్యక్షులు అమరావతి వెళ్లి వారు నియమించిన సర్వే బృందానికి మా యొక్క నివేదిక అందించడం జరిగింది. ఇండివిడ్యువల్ గా మా యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. 99% మంది ప్రజాప్రతినిధులు గాని, అలాగే పార్టీ అధ్యక్షులు గాని, ముఖ్య నాయకులు గాని ఆమె అభ్యర్థిత్వం ఖరారు చేయవద్దని చెప్పి ఆమెకి టికెట్ ఇస్తే ఓడిపోతామని చెప్పేసి కరాఖండిగా మేము చెప్పడం జరిగింది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే ఈ రోజున రంపచోడవరం టికెట్ తెలుగుదేశం కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఆ రకంగా నిర్ణయం తీసుకుంటే మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చేస్తున్న తెలుగుదేశం పార్టీ జెండా ఈ యొక్క రంపచోడవరం నియోజకవర్గంలో ఎగరవేయాలన్న ఆశ నిరాశ చెందుతుంది. కాబట్టి అటువంటి నిర్ణయాలు అధిష్టానం తీసుకోవద్దని చెప్పేసి మరోసారి కోరుతా ఉన్నాం. ఈ రోజు చూస్తే IVRCL సర్వే ద్వారా ఈ రోజున 2 పేర్లు అనౌన్స్ చేయడం జరిగింది. వంతల రాజేశ్వరి పేరు కూడా దాంట్లో ఉంది. వంతల రాజేశ్వరికి మేము టికెట్ ఇవ్వద్దని చెప్పేసి 99% మంది, అలాగే ప్రజానీకం కూడా పూర్తి వ్యతిరేకత చేస్తున్నప్పుడు ఆమె పేరు సర్వేలో ఎందుకు చేర్చారని చెప్పేసి ఈ రోజున మేము అడగడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అక్కడ కొంతమంది నాయకులు, మైదాన ప్రాంత నాయకులు, ఎమ్మెల్యేకి రిమోట్ గా వ్యవహరిస్తున్న నాయకులు వీళ్లు లాబియింగ్ చేసి ఆ లాబియింగ్ ద్వారా అక్కడ ఆఫీసులను కూడా మేనేజ్ చేసి సర్వే యొక్క రిపోర్ట్లు, తప్పుడు నివేదికలు అధిష్టానానికి తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా తెలుగుదేశం పార్టీకి అసలైన నివేదిక అందడం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకుని సరైన అభ్యర్థిని ఎంపిక చేసి వంతల రాజేశ్వరికి టికెట్ ఇవ్వకుండా ఉంటేనే ఇక్కడ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి కరాఖండిగా మేము చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అందరూ వ్యతిరేకిస్తున్నాం కాబట్టి దీన్ని సత్వరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.